అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు. 22వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. హైదరాబాద్ వెళ్ళగానే రెస్ట్ తీసుకో బేబీ. నాకు మీటింగ్ ఉంది. అటెండ్ అయ్యి ఆఫ్ తీసుకొని వచ్చేస్తానని ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆరుషి ఒట్టి బాయేనా? ఇంకేం లేదా అని అడిగింది. ఇంకేం కావాలి? అన్నీ నోటితో అడగరు అర్థం చేసుకోవాలి మగరాయ అని అర్జున్ మీసం లాగింది ఆరుషి. నవ్విన అర్జున్ నడుము చుట్టూ చేతిని పోనిచ్చి దగ్గరకు లాక్కొని నాకు తీసుకోవాలని ఉంది. బట్ నువ్వు టైర్డ్‌గా కనిపిస్తే అడగాలనిపించలేదని అర్జున్ అన్నాడు. అర్జున్ పెదాల దగ్గర తన పెదాలను తెచ్చిన ఆరుషి అయితే నేనే తీసుకుంటానని మునివేళ్ళపై నిలబడి అర్జున్ పెదాలను అందుకోబోయేసరికి బావా నేను రెడీ. నువ్వు రెడీనా? అని దగ్గరగా ఉన్న ఇద్దరిని చూసి మాటలను మింగేసి సారీ రాంగ్ టైంలో వచ్చినట్టు నన్నని తుర్రుమన్నాడు. అర్జున్ చూసిన చూపుకి భయపడిన కౌశిక్. అప్పటికే దూరం జరిగిన ఆరుషి అర్జున్ చేతిలో మొబైల్‌ని పెడుతూ బాయ్ అని అంది. ఇది అన్యాయమే మిర్చి. మధ్యలో ఆశ పెట్టి ముద్దు పెట్టకుంటే వచ్చే జన్మకు ముద్దు ప్రాప్తం ఉండదే అని నిరాశగా అన్నాడు అర్జున్. అవునా? ఎవరు చెప్పారు? నేనెక్కడా వినలేదే అర్జున్. నేనే చెప్పాను. ప్లీజ్ బేబీ చేంజ్. అమావాస్యకో పుణ్యంకో తీసుకుంటూ ఏదో నెట్టుకుంటూ వస్తున్నానే. నువ్వుగా ముద్దివ్వడం ఇదే మొదటిసారి ప్లీజ్ బేబీ అని అర్జున్ ఆరుషి ముందుకు వెళ్తే నో అని వెనక్కి వెళ్ళిన ఆరుషి నువ్వు తగ్గడం ఏంటి అర్జున్? నువ్వెవరు? ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అర్జున్ దేవ్ వర్మ. ఇండియా టాప్ 10 బిలియనర్స్‌లో నువ్వు టాప్‌లో ఉన్నావు. ఇలా అడుక్కోవడం నాకు నచ్చలేదని ఆరుషి నవ్వును ఆపుకుంటూ అంది. రాక్షసి టైం నీది కాబట్టి ఆడుకుంటున్నావు. ఆ ఇడియట్ వచ్చి మొత్తం నాశనం చేసి చచ్చాడు వెధవ అని తిట్టుకుంటూ కిందకి నడిస్తే నవ్వుకున్న ఆరుషి అర్జున్ వెనకాలే వచ్చింది. ఆరుషి నేరుగా కిచెన్‌లోకి వెళ్ళిపోతే ఆరుషిని చూస్తూ గుడ్ మార్నింగ్ డాడ్ అని డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు అర్జున్. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి ఫేస్ అలా ఉందని విశ్వనాథ్ గారు అడిగితే నా టైం ఏంటో ఈ మధ్య అస్సలు బాలేదు డాడ్. ఎందుకు అడుగుతారులెండి అని అన్నాడు అర్జున్ పెదాలను బిగించి. అర్జున్ వేడిగా మసాలా దోస వేయనా? అని అడిగింది ఆరుషి. కోపంగా చూసిన అర్జున్ ఏదో ఒకటి మా మొహానికి కొడితే తినేసి ఆఫీస్‌కు వెళ్ళిపోతామని అన్నాడు. ఏమైందిరా? పొద్దు పొద్దున్నే నీకు? నన్ను కాదు నానమ్మ. నీ మనవరాలిని అడగండి. పైకి కనిపించేంత ఇన్నోసెంట్ కాదు అది అని ప్లేట్‌లోకి పేపర్ దోసను చట్నీలో ముంచుకొని కరకర నమిలాడు అర్జున్. ఏం చేశావే? నేనేమైనా చేయడానికి మీ మనవడు చంటిపిల్లాడా అమ్మమ్మ? సరిపోయింది. మీరిద్దరు ఇలాగే పిల్లి, ఎలకగా కొట్టుకుంటూ ఉంటే నాకెప్పుడు ముని మనవడు వస్తాడో అని నిట్టూర్చింది బామ్మ. అసలే లేదు నాన్నమ్మ కొసరు వరకు వెళ్ళిపోయింది. అంతా ఆ పంతులు వల్లే వచ్చిందని మధ్యలోనే అర్జున్ చిరాకుతో తిట్టుకొని సగంలోనే టిఫిన్‌ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఆపిన ఆరుషి జ్యూస్ గ్లాస్‌ని ఇచ్చింది. కొరకొర చూసిన అర్జున్ సగం తాగి ఆరుషి చేతిలో పెట్టి అర్జున్ వెళ్ళిపోతూ నువ్వు రారా నీతో పనుందని కౌశిక్ భుజం మీద చెయ్యేసుకొని బయట పోర్టికోలోకి లాక్కుంటూ నడిచాడు అర్జున్. సగం తన కోసమే వదిలేశాడని నవ్వుకున్న ఆరుషి గ్లాస్ ఫినిష్ చేస్తే సులోచన తననే చూస్తుంటే సిగ్గుతో బయటికి నడిచింది ఆరుషి. పిచ్చిపిల్ల అని నవ్వుకున్న సులోచన విశ్వనాథ్ గారికి వడ్డిస్తుంది. పోర్టికోలోకి నడిచిన ఆరుషికు కౌశిక్ పొట్ట పట్టుకొని కనిపిస్తే అన్నయ్య ఏమైందని ఆరుషి కంగారుగా అడిగింది. నీ మొగుడు ముద్దు పగను మనసులో ఉంచుకొని గుద్దాడ్రా. వాడి చేతులు చెకోడీలు అవ్వమని కౌశిక్ ఆవేశంగా అంటే పైకి లేచిన అర్జున్ ఏంటిదని అడిగింది. చెకోడీలంట చేసిపెట్టి బాగా మేపు. ఇంటికొచ్చాక ఉందిరా నీకు అని కారులో కూర్చున్నాడు అర్జున్. చూసావా అరు నీ ముందే క్యూట్ బామ్మర్ది అని కూడా చూడకుండా నన్ను ఎలా బెదిరిస్తున్నాడు అని అంటాడు కౌశిక్. బాధపడకన్నయ్యా. ఏం చేస్తాడో మనము చూద్దాం. నువ్వు పద లోపలికి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అని అంటూ కౌశిక్‌ను లోపలికి తీసుకెళ్లిన అన్నయ్యకు ప్రేమతో 2 దోసలు వేసి తను అర్జున్ వదిలేసిన ప్లేట్‌లోనే తింటోంది. ఎంత ప్రేమే నీకు నా మనవడంటే అని బామ్మ అంటే కావాలని అర్జున్ భార్య కోసం వదిలేశాడని ఆరుషికి మాత్రమే తెలిసిన నిజం. ఆఫీస్‌కు వెళ్ళిన అర్జున్‌కు స్టీవ్ ద్వారా రంజిత్ మోహన్ గురించి తెలుస్తుంది. వదిలేయ్ స్టీవ్. ఎంత నీలిగినా నల్లిని తొక్కినట్టు నా కాలి కింద నలగాల్సిందే అని కూల్‌గా చెప్పిన అర్జున్ వర్క్ మీద ఫోకస్ పెడతాడు. మరో 5 రోజులు కూడా కరిగి మొత్తం 20 రోజులు గడిచిపోతే పూజారి గారిని ఇంటికి పిలిపిస్తారు నిర్మలాదేవి బామ్మ. సోఫాలో కూర్చొని ఐప్యాడ్ తీసుకొని నొక్కుకుంటున్న అర్జున్ ఆ పంతులు గారి మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్న కంగారును చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు అర్జున్. ఇప్పుడైనా ముహూర్తం ఉందో లేదో చూడండి పంతులు గారు అని నిర్మలాదేవి బామ్మ అంటే తననే చూస్తున్న అర్జున్‌ని చూసి అలాగేనమ్మా అని భయంగా పంచాంగం తిరగేస్తుంటే ఆరుషి వెండి గ్లాసులో మజ్జిగ తీసుకొని తీసుకోండి స్వామి అని చేతికిస్తుంది. చల్లగా ఉండమ్మా అని ఆయన మజ్జిగ తాగి పంచాంగం చూస్తుంటే అర్జున్ పక్కనే కాస్త గ్యాప్ ఇచ్చి
కూర్చుంది ఆర్షి. ఏంటలా చూస్తున్నావు? చూపులతో భయపెట్టడం ఆపు అర్జున్ అని అర్జున్‌కు మాత్రమే వినిపించేలా అంది ఆర్షి. నా మీద ఎంత నమ్మకమే నీకు? నేనెందుకు భయపెడతానని మళ్ళీ తన ఐప్యాడ్‌లో కళ్ళు దూర్చాడు అర్జున్. బాదం ఖీర్ తాగుకుంటూ వచ్చిన కౌశిక్ పంతులు గారిని చూసి అవాక్కయ్యారా అన్న ఫోజులో షాక్ తింటే పంతులు గారు కూడా అలాగే చూస్తారు. ఏదో ఉందని గట్టిగా సెన్స్ చేసిన అర్జున్ పంతులు గారిని చూస్తుంటే వచ్చే వారం గురువారం రాత్రి 10 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా! అదే ఖాయం చేయమంటారా? అని అడిగారు పంతులు గారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది పంతులు గారు. అదే ఖాయం చేయండి. మేము ఏర్పాట్లు చూసుకుంటామని అరు వెళ్ళి తాంబూలం పట్రా అని ఆరుషిని చూస్తూ అంది నిర్మలాదేవి బామ్మ. అలాగే అమ్మమ్మ అని ఆరుషి వెళ్ళి వెండి తాంబూలం ప్లేట్లో నిర్మలాదేవి బామ్మ ఇచ్చిన నోట్ల కట్టను పెట్టించి పాదాల్ని నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని మనసారా దీవించిన పంతులు గారు కౌశిక్‌ను అసహనంగా చూస్తూ వెళ్ళిపోతే ప్యాంట్ పాకెట్స్‌లో చేతులుంచుకొని బయటికి నడిచిన అర్జున్ పంతులు గారు ఒక్క నిమిషం అని అన్నాడు అర్జున్. గతుక్కుమన్న పంతులు గారు నాకేం తెలియదు నాన్నా. అంతా నీ బామర్ది గారే చేయించారు. నాతో అబద్ధపు ఒట్టు పెట్టి అని ముందుగానే ఆయనకున్న ఆత్రమో, కంగారుకో కక్కేస్తారు. ఏంటి? నాకేం అర్థం కాలేదు. వాడేం చేశాడు నిజం చెప్పండి. లేకపోతే గేట్ దాటలేరు మీరు అని అన్నాడు అర్జున్ కాస్త సీరియస్‌గా చూస్తూ. అది నాయనా నిజానికి నేను ఆ రోజు రాత్రికే నీకు అమ్మాయికి గర్భధానానికి ముహూర్తం పెట్టాను కానీ మీ బామ్మర్ది గారు నా చెయ్యి నా పంచాంగం మీదుంచి నెల వరకు ముహూర్తం లేనట్లుగా చెప్పమన్నారు. నేను గత్యంతరం లేక అలా చెప్పాల్సి వచ్చిందని పంతులు గారు అంటే ఫ్రెండ్ చేసిన మోసానికి పిడికిలి బిగించి అర్జున్ సరే మీరు వెళ్ళండని లోపలికి నడిచాడు. నాకింత అన్యాయం చేశావురా నమ్మకద్రోహి. నువ్వెలా పెళ్లి చేసుకుని శోభనం చేసుకుంటావో నేను కూడా చూస్తానని పళ్ళు నూరుతూ కౌశిక్‌ని చూశాడు అర్జున్. ఏంట్రా బావా అలా చూస్తున్నావ్? నేనంత క్యూట్‌గా ఉన్నానా? సూపర్ క్యూట్ కౌసీ. ఒకసారి బెడ్‌రూమ్‌కి రారా నీతో పనుందని నవ్వుతూ పిలిచాడు అర్జున్. వై నాట్ బ్రో నువ్వింత రిక్వెస్ట్ చేశాక కూడా రాకుండా ఎలా ఉంటానని తన గ్రహాలు తన మీద పగబట్టాయని తెలియక స్టైల్‌గా అర్జున్ గదికి వెళ్ళాడు కౌశిక్. అరు డిస్టర్బ్ చేయకని సీరియస్‌గా చెప్పిన అర్జున్ పైకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు అర్జున్. భుజాలెగరేసి బామ్మగారితో ముచ్చట ప్రోగ్రాం పెట్టింది ఆర్షి. ఏంట్రా డోర్ క్లోజ్ చేశావ్? ఇక్కడివి బయటికి వినిపించకూడదు కదరా! అంత ఇంపార్టెంటా? సరే చెప్పు. నాకసలే టైం లేదని కౌశిక్ అంటే వార్డ్‌రోబ్ ఓపెన్ చేసిన అర్జున్ తన బెల్ట్ కలెక్షన్ నుంచి ఒక స్ట్రాంగ్ లెదర్ బెల్ట్ తీసుకొని పంతులు గారు ముహూర్తం పెట్టార్రా అని అన్నాడు. ఇంకేం నీ పొలంలో మొలకలొచ్చినట్టే కదా బావా! ఆహా! అని బెల్ట్ గాల్లో విదిలించి ఒక్కటి పీకాడు కౌశిక్ బ్యాక్ మీద అర్జున్. అమ్మ నాయనో! ఎందుకురా నన్ను కొట్టావ్? నీ అబ్బా! ఆ పంతులుతో కుమ్మక్కై నాకే ఎసరు పెడతావా? నెల రోజులు నేనెన్ని కోల్డ్ వాటర్ షవర్స్ చేయాల్సొచ్చిందో తెలుసా నీకు? రా నీకు నా అడ్డగాడిద అని ఇంకో దెబ్బ వేశాడు అర్జున్. మొత్తం తెలిసిపోయిందని లేట్‌గా తెలుసుకున్న కౌశిక్ అంటే ఆలస్యంగా దొరికే వాటికే విలువెక్కువని అలా చేశానర్జున్. వెంటనే అన్నీ జరిగిపోతే ఏం బావుంటుందిరా అని అన్నాడు. ఆహా! అయితే నీ పెళ్లి ఇంకో 2 సంవత్సరాలు పోస్ట్‌పోన్ చేయిస్తాను చూడురా ఈడియట్. వద్దు అర్జున్ బాబు. ఇప్పుడే నువ్వు తానా అంటే తందానా అని కోరస్ పాడుతోందిరా అది అని కౌశిక్ అంటాడు. కోపంగా చూసిన అర్జున్ కౌశిక్ వీపు మీద బెల్ట్ అచ్చు వేశాడు. నీకున్న ఒక్కగానొక్క ఫ్రెండునిరా చంపేస్తావా నన్ను అని ఆవేదనగా కౌశిక్ అంటే కుసుమంత కూడా జాలి చూపించడు అర్జున్. అర్జున్ వెనక్కి నెట్టి తలుపులు తెరిచి బయటికి పరుగందుకున్నాడు కౌశిక్. కౌశిక్ చేసిన మోసం, ద్రోహం సహించలేని అర్జున్ ఏయ్ ఆగరా ఈడియట్ చంపేస్తాను నిజంగా ఆగకపోతే అని అర్జున్ తరిమితే తనని రక్షించే దైవం ఆ ఇంట్లో ఒక్క ఆరుషినే కాబట్టి అరు అని చావుకేక పెట్టాడు కౌశిక్. ఉలిక్కిపడిన ఆరుషి హాల్లోకొచ్చింది. ఆరుషి వెనక్కి వెళ్లి దాక్కున్నాడు కౌశిక్. అరు అడ్డు తప్పుకో. ఏమైంది అర్జున్? ఎందుకు అన్నయ్యని కొడుతున్నావని ఆరుషి అడిగితే ముందు నువ్వు తప్పుకోవే అని ఆరుషిని పక్కకి నెట్టి కౌశిక్ మీదకు ఫ్లవర్ వాజుని విసిరేశాడు అర్జున్. అది క్యాచ్ పట్టుకున్న కౌశిక్ వెయిటింగ్ తర్వాత వచ్చే మూవ్‌మెంట్స్ చాలా ప్రీషియస్ బావా అని బేలగా అన్నాడు. ఏంటి కవరింగ్ చేసుకుంటున్నావా? అని ఇంకో యాంటిక్ పిక్ విసిరాడు అర్జున్. అబ్బా ఆపండ్రా మీ పిల్లల చేష్టలు అని కసిరిన బామ్మ ఏమైంది అర్జున్ అని అడిగింది. వాడినే అడుగు నానమ్మ. ఏం చేసి చచ్చావురా? అని అంటే అది అమ్మమ్మ బావ కదా ఆట పట్టిద్దామనుకుని నేనే పంతులు గారి చేత ముహూర్తం లేదని అబద్ధం చెప్పించానని అన్నాడు కౌశిక్. ఓరి బడవ నీ కళ్ళు కాకులు పొడచాలి. ఇదేం సరదారా నీకు? అని బామ్మ కూడా 4 దెబ్బలు వేస్తే విశ్వనాథ్ గారు నవ్వుకుంటూ లైట్‌గా తీసుకున్న సులోచన మాత్రం కోపంగా కౌశిక్ జుట్టు పీకేస్తుంది. నవ్విన ఆరుషి ఇంక వదిలేయండి నానమ్మ సరదాకు చేశానని చెప్తున్నాడు కదా అన్నయ్య అని ఆరుషి వెనకేసుకొనొస్తుంది.
చివాలున చూశాడు అర్జున్. నెల రోజులే కదా! ఎందుకు అదేదో పెద్ద నేరం అన్నట్టు చూస్తున్నారు? అన్నయ్య కొట్టాడా నిన్ను అర్జున్? ఆరా! మామూలుగా కాదు. బెల్ట్‌తో కొట్టాడని ఏడుపు మొఖం పెట్టాడు కౌశిక్. దిస్ ఈజ్ టూ మచ్ అర్జున్ అని అర్జున్ వైపు కోపంగా చూసిన ఆరుషి, అన్నయ్య నువ్వు రా అని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళి షర్ట్ తీసి తనే అన్నయ్య వాతలు పడిన వీపుకు వెన్న రాసి సపర్యలు చేస్తుంది జాలితో. సారీ అరు. నిజంగా సరదాగే చేశాను. నేనే నిజం చెప్పేయాలనుకున్నానని కౌశిక్ అంటే, ఇట్స్ ఓకే అన్నయ్య. నేను కూడా అప్పుడు ప్రిపేర్డ్‌గా లేను. టైం కావాలని అర్జున్‌ని అడగాలనుకున్నాను. బట్ యూ డిడ్ ఇట్ ఫర్ మీ. రెస్ట్ తీసుకో మేడ్ చేత జ్యూస్ పంపుతానని ఏసీ ఆన్ చేసి గదికి వెళ్ళిపోయింది ఆర్షి. అయ్యాయా మీ అన్నా చెల్లెళ్ళ అనుబంధాల కార్యక్రమం అని అర్జున్ విసుగ్గా అన్నాడు. చేతులు కట్టుకుని. అలా ఎలా బెల్ట్‌తో కొట్టావు అర్జున్? పాపం అన్నయ్య ఎలా తట్టుకున్నాడో అని ఆరుషి అంటే, ఆరుషి 2 చేతులను ఒక చేత్తో పట్టుకొని లాగిన అర్జున్, నేను పాపం కాదే అని అడిగాడు కోపంగా. నెల రోజులే కదా! ఏదో సంవత్సరాలు సంవత్సరాలు దూరంగా ఉన్నట్టుగా ఏంటి అర్జున్ నీ ఆత్రం? అని అడిగింది ఆరుషి. నీకెలా తెలుస్తుంది నా బాధ? ఈ పాటికి స్విట్జర్లాండ్‌లో నీతో హనీమూన్ కంప్లీట్ చేసుకొని వచ్చేవాడిని చెప్తున్నా. అర్జున్‌ను కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూసిన ఆరుషి, అర్జున్ నువ్వు మారవా? అని అరిచింది. నువ్వెప్పుడు నాకు తగ్గట్టు మారతావో చెప్పు ముందు. నిట్టూర్చి బాయ్ అని ఆ గది నుంచి వెళ్తుంటే వెళ్ళకుండా చేతుల్ని పట్టుకొని ఆపిన అర్జున్, ఎక్కడికి జారుకుంటున్నావ్? రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? అని కనుబొమలు ఎగరేశాడు అర్జున్. నా ఇష్టమే ఏం చేస్తావ్ అజ్జు? అని అర్జున్ షర్ట్ లోపల నుంచి అరచేతిని ఛాతీ మీద ఉంచి దగ్గరకొచ్చింది ఆరుషి ఇంటెన్స్‌గా చూస్తున్న ఆరుషి కళ్ళలోకి సూటిగా చూస్తూ, అలా చూడకే బాబూ నాకేదో అయిపోతుంది. ఎలా? అని కింది పెదవిని పంటి కింద నలుపుతూ కళ్ళతోనే నవ్వుతూ కనుబొమలు ఎగరేసింది ఆర్షి. కవ్వించేలా కళ్ళతోనే ఆహ్వానం పలుకుతున్నట్టుగా బాబోయ్! నువ్వు చాలా డేంజర్. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తున్నావని డీప్ బ్రీత్ తీసుకుంటూ అన్నాడు అర్జున్. నవ్విన ఆర్షి అర్జున్ జుట్టు చెరిపేసి స్టే అవే ఫ్రమ్ మీ అని అర్జున్ ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెట్టింది. నడుము చుట్టూ చెయ్యేసి ఇంకా దగ్గరికి లాక్కున్న అర్జున్, నిజంగా నీకు టైం కావాలా అరు? అని అడిగాడు. నీలాంటి బీస్ట్‌ను నీ కండలను భరించాలంటే కావాలిగా అంది ఆరుషి. ఐ యామ్ సీరియస్ అరు. ఐ యామ్ ఆల్సో సీరియస్ అర్జున్. ఐ వాంట్ సమ్ టైమ్ అని అంది ఆరుషి. ఆమె నడుముకు చుట్టుకున్న చేతిని వెనక్కి తీసుకొని ఓకే ఇంకెళ్ళు అన్నాడు అర్జున్. అర్జున్ మొహంలోకి చూస్తూ వెళ్ళిపోయింది ఆరుషి. ఆ వారం ఇద్దరికీ సమయం దొరికినా అర్జున్ ఆరుషి టైం కావాలని అడిగినప్పటి నుంచి పూర్తిగా అవాయిడ్ చేస్తాడు. కోపంగా ఆరుషి చూసిన ఆ చూపులు పట్టించుకోడు అర్జున్. గురువారం రానే వస్తుంది. ఆ రోజు కూడా ఆఫీస్‌కు వెళ్ళిన అర్జున్ బ్లేజర్ చేతి మీద వేసుకొని ఇంట్లోకి నడిస్తే మెట్లెక్కుతున్న కొడుకుని చూసి, నాన్నా అర్జున్ ఈరోజు గెస్ట్ రూమ్‌లో ఫ్రెష్ అవ్వు. నీ బట్టలు, వస్తువులన్నీ అక్కడే పెట్టించానని అంటుంది సులోచన. ఎందుకు అనుకుంటూనే ఓకే మామ్ అని హాల్‌లో కనిపించని ఆరుషి జాడకు గెస్ట్ రూమ్‌కి వెళ్లి హాట్ వాటర్ షవర్ చేసిన అర్జున్ బెడ్ మీదున్న తెల్ల బట్టలను చూసి నొసలు ముడేశాడు. ఇద్దరికీ వేరు వేరుగా భోజనం పెట్టిన సులోచన అర్జున్‌ని గదికెళ్ళమని సులోచన అర్జున్‌ని పంపితే ఆరుషిని తీసుకొని వచ్చిన దూరం చాలు. ఇద్దరూ కలిసిపోయి మాకో బుల్లి పాపనో బాబునో ఇవ్వాలని సులోచన అంటే సులోచన పాదాలను బామ్మగారి పాదాలను తాకింది ఆరుషి. బామ్మ ఆరుషి చెంప నిమురుతూ బంగారమే నువ్వు. ఆ చందమామలో అయినా వెతికితే లోపం కనిపిస్తుందేమో కానీ నీలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు. ప్యాంట్, చొక్కాలో చూసినప్పుడు మొగరాయుడనుకున్నాను కానీ, నువ్వు అచ్చు తెలుగు బంగారు బొమ్మవని మెటికలు విరిచింది నిర్మలాదేవి బామ్మ. ఉవ్వగారు ఆరుషి బుగ్గకు ముద్దిస్తే, అమ్మమ్మ ప్లీజ్ ఆ రోజు గుర్తు చేయకండి. నాకెలానో ఉంటుందని ఆరుషి అంటే, బామ్మగారు టైం మొత్తం ఇక్కడే అయిపోతే, ఇక్కడ అన్నయ్యకు కూడా టైం ఇవ్వొద్దా? అని మధు ఆరుషి చెవిలో మార్నింగ్ ఏం జరిగిందో చెప్పాలి వదినమ్మ. బెస్ట్ ఆఫ్ లక్ అని అర్జున్ గదిలోకి తోసి తలుపు వేసి బయట నుంచి గడియ పెట్టి పదండని అంది మధు. గదిలోకి అడుగు పెట్టగానే ముక్కును బలంగా తాకిన మత్తు పరిమళానికి రూమ్ మొత్తం చూసింది ఆర్షి. కింగ్ సైజ్ బెడ్ మీద గులాబీ రెక్కలతో పాటు మల్లెలు కూడా పరుచుకొని ఉంటే పాదం కింద మెత్తగా తగులుతున్న అడుగు బంధాన వేసిన గులాబీలను చూసి అర్జున్ కోసం చూసింది ఆర్షి. బాల్కనీలో అటు తిరిగి ఉన్నాడు అర్జున్. పాల గ్లాసు టేబుల్ మీద ఉంచి అజ్జు అని ప్రేమగా పిలిచింది. ఆర్షి వైపు తిరిగాడు అర్జున్. మెత్తటి తెలుపు చీర నడుము వంపు కనిపించేలా కట్టిన కట్టుకు బిగించిన వడ్డానం, మెడలో తాళి చైన్, నల్లపూసలు, హారం, చెవులకున్న పెద్ద సైడ్ బుట్టలు, వాటికి అనుగుణంగా ఊగుతున్న చంపస్వరాలు, నుదుటి మీద బొట్టు, పాపిట్లో కుంకుమ, చేతుల నిండా బంగారు గాజుల కలబోతతో నిండిన మట్టి గాజులు. ఆరుషి మామూలుగానే అందంగా ఉంటుంది. ఆ అందగత్తె అందం, చందం, ప్రాణం, ఊపిరి అన్నీ అర్జున్‌కే. తన భార్య అందానికి ఎప్పుడో మైమరిచి దాసోహమైన మనసుతో గుండెల మీద రబ్ చేసుకొని నవ్వాడు అర్జున్. అతనికి దగ్గరగా వెళ్లి నిలబడ్డ అరుషి, రూమ్ చాలా ప్లెజెంట్‌గా ఉంది కదూ అర్జున్ అని అంది. నీకు నచ్చిందా? చాలా.
నేనింత హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వేమో డల్‌గా కనిపిస్తున్నావు. ఎందుకు అజ్జు అని అడిగింది ఆరుషి. నథింగ్ కమ్ అని ఆరుషి చెయ్యి పట్టుకొని బెడ్ దగ్గరకు నడిచిన అర్జున్ ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి పడుకో అని అన్నాడు. అర్జున్ వైపు చూస్తూ ఈ రోజు కోసమే కదా వెయిట్ చేశావు. ఇప్పుడేంటి మరి దూరం పెడుతున్నావు అని అడిగింది ఆరుషి. టైం కావాలని అడిగింది నువ్వే కదా బేబీ. ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం పడుకో. లేట్ అయిందని అర్జున్ బెడ్ దిగుతుంటే అర్జున్ చెయ్యి పట్టుకుంది ఆరుషి. అర్జున్ ఆరుషి వైపే సూటిగా చూశాడు. పైకి లేచి చేతిని విడవకుండా దగ్గరకు నడిచిన ఆరుషి అర్జున్‌ను వెనుక నుంచి హత్తుకొని నాకిష్టమే అజ్జు అని అంది. వద్దు పడుకో అని చేతులు విదిలించుకొని వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆరుషి ఇష్టమే అంటే బెట్టు చేస్తావేంటి అని అరుస్తుంది. నవ్వుతూ చూసిన అర్జున్ ఏమిష్టమని అడిగాడు. అర్జున్ చేతి వేలికున్న ఎంగేజ్‌మెంట్ రింగ్ వేలికి అటు ఇటు తిప్పుతూ అదే మన ఫస్ట్ నైట్ అని మెల్లిగా అంది ఆరుషి. అదే చేత్తో ఆరుషి చేతిని పట్టుకొని మీదకు లాక్కున్న అర్జున్ నడుము చుట్టూ చెయ్యేసి గడ్డం పట్టుకొని తల పైకెత్తి ఇంటిమేషన్ అంటే ఏంటో తెలుసా నీకని అడిగాడు. తెలుసన్నట్టు తల ఊపింది ఆరుషి. అర్జున్ పెదాలు సాగితే మరి టైం కావాలని అడిగావు అని అన్నాడు. నీ రియాక్షన్ కోసం అజ్జు. కానీ నువ్వు మాత్రం నీ ఇష్టమే నా ఇష్టమని అన్నావు అని అర్జున్ షర్ట్ బటన్స్ పీకుతూ అంది. ఆరుషి బుగ్గ మీద పెదవులు నిలిపి నీకిష్టం లేకుండా నేనెలా స్టెప్ తీసుకుంటానరు అని అన్నాడు. అర్జున్ మెడను కరుచుకొని ఇంత భార్యాభక్తుడివేంటి అసలు? ఐ లవ్ యూ అజ్జు అని అర్జున్ మెడ మీద పెదాలు నిలిపింది ఆరుషి. 2 చేతుల్లోకి ఆరుషిని తీసుకున్నాడు. అర్జున్ అతని మెడ చుట్టూ ఆరుషి చేతులు వేస్తే బెడ్ మీద దించితే అర్జున్ చేయి పట్టుకొని బెడ్ మీద కుదేసి ఒడిలో కూర్చుంది. పాదాలను పైకి పెట్టుకొని ఏదైనా మాట్లాడు అర్జున్ అని అంది. వెనక్కి ముందుకి ఉయ్యాల ఊగుతూ వీపు మీద ముద్దిచ్చి జుట్టుని ముందుకేసి ఇన్ని మల్లెపూలేంట్రా అని అడిగాడు. అమ్మమ్మ పెట్టింది తీసేయినా? వద్దు ఉండని అని బెడ్ మీద ఆరుషిని చేర్చి పాల గ్లాస్ అందుకున్న అర్జున్ ఆరుషి చేతిలో ఉంచి తాగు అన్నాడు. ఫస్ట్ నువ్వు తాగాలేమో అర్జున్. నువ్వు నేను వేర్వేరు కాదు తాగవే అని ఆరుషి చేత పాలు తాగించాడు అర్జున్. షేర్ చేసుకోవాలి అర్జున్. షేరింగే కదా తప్పకుండా చేసుకుంటానని ఆరుషి పై పెదవికి అంటుకున్న పాల మీగడను చూస్తూ దగ్గరకొస్తుంటే ఆరుషి బుగ్గలు సిగ్గులతో ఎర్రగా చేసుకుంటుంది. మెడ వెనక్కి చేతిని పోనిచ్చి ముందుకు లాక్కున్న అర్జున్ ఆరుషి పెదాలను అందుకొని జుర్రుకున్నాడు. అర్జున్ ఛాతీ మీద చేయేసిన ఆరుషి వెనక్కి నెట్టి అర్జున్ ఊపిరాడట్లేదనంది. నా ఊపిరి అందిస్తాలే అని బెడ్ వెనక్కి నెట్టి పైకి వాలిన అర్జున్ లిప్‌స్టిక్ రంగును పోగొట్టుకున్న పెదవులను మరోసారి అందుకొని జుర్రుకున్నాడు అర్జున్. అమృతం రుచి అంటే ఏంటో ఆరుషి పెదాలను ముద్దాడుతూ ఇద్దరి నాలికలను పెనవేసిన అర్జున్‌కు తెలుస్తుంటే ఆరుషి గట్టిగా బిగించిన రెప్పలకు అర్జున్ షర్ట్‌ను గట్టిగా పట్టుకుంటుంది పిడికిట. ఆరుషితో సహా బెడ్ మీద వాలిపోయాడు అర్జున్. ఇద్దరి అదరాలు చేస్తున్న చప్పుడు మాత్రమే గదిలో వినిపిస్తుంటే అర్జున్ పెదాలను వీడిన ఆరుషి అర్జున్ కళ్ళలోకే చూస్తూ ఐ లవ్ యూ సో సో మచ్ అజ్జు అని బుగ్గ మీద పెదవులు నిలిపితే మళ్ళీ నీ లిప్స్ రాంగ్ ప్లేస్‌ను చూస్ చేసుకున్నాయి బేబీ అని అర్జున్ ఆరుషి బెడ్ మీదకు దొర్లించి ఆమె మీద వాలిన అతను పిన్ ఎలా తీయాలని అడిగాడు. నో అజ్జు. ఊరికే నేను నీకు లొంగిపోతే నీకే అవమానం. నన్ను చిక్కించుకొని నీ ప్రేమతో గెలువు చూద్దాం అని అర్జున్‌ను బెడ్ మీదకి నెట్టేసి బెడ్ దిగి పరుగు తీసింది ఆర్షి. ఎక్కడికి వెళ్ళినా నా చెంతకే రావాలి బుజ్జిమిర్చి అని అన్నాడు అర్జున్. అవునా అది చూద్దామన్న ఆరుషి బెడ్‌రూమ్ మొత్తం అర్జున్‌కు చిక్కకుండా పరుగు తీసింది. ఆమెను తరుముతూ కాలి పట్టీలను చూస్తూ ఆరుషి నవ్వుతున్నప్పుడు బుగ్గల మీద నిలిచిన సొట్టలని చూస్తూ ఆరుషిని కాసేపు పట్టుకోకుండా టైం వేస్ట్ చెయ్యకు బేబీ అని నవ్వుతూ అన్నాడు అర్జున్. ముందు నన్ను పట్టుకో అప్పుడు చూద్దాం అర్జున్ సార్ అని కొంగును గాల్లో తిప్పి నడుము చూపిస్తుంది ఆరుషి. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ ఆరుషి ముందుకు 2 అంగల్లో చేరుకొని గోడ కదిమి పెట్టాడు. అర్జున్ అంత క్విక్‌గా రియాక్ట్ అవుతాడని ఊహించని ఆరుషి అర్జున్ వైపు చూసి ఇది చీటింగ్ నేను ఒప్పుకోనని అంటుంది ముడిచిన పెదవులతో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ బేబీ. వదులు అర్జున్. నో బేబీ. నువ్వే నన్ను రెచ్చగొట్టావు అని పొట్ట మీద అరచేయి ఉంచిన అర్జున్ నడుము వంపు మీద ఎడమ చేతిని పోనిచ్చి ముద్దు పెట్టుకోవడానికి ముందుకొస్తే ఆరుషి అర్జున్ షర్ట్ పట్టుకొని మీదకు లాక్కుంది. ఆరుషి కళ్ళల్లోకే చూస్తూ బెడ్ మీద గేమ్ బావుంటుంది కానీ ఈ గేమ్ నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడు. టైం వేస్ట్ చేస్తున్నావు అజ్జు అని ఆరుషి అంటే నవ్విన అర్జున్ ఆరుషి ముఖాన్ని దోసిలిలోకి తీసుకొని ఇద్దరి పెదాల్ని కలిపేసి గాఢంగా చుంబిస్తూ ఆరుషిను 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీదకు చేర్చాడు. నడుము చుట్టూన్న వడ్డానం తీయడం రాక విరిచేసిన అర్జున్ పక్కకేసిన అర్జున్ ఆరుషి నాభి మీద పెదాలను నిలిపి ముద్దులతో తెల్లటి నాభిని ఎర్రగా మార్చేశాడు. తమకంతో బరువెక్కిన గుండెలతో అర్జున్ తలను పొట్ట కదుముకుంది ఆరుషి. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.